రేపు అద్దంకి నియోజకవర్గం మేదవరమెట్లలో జరగబోతున్నటువంటి సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు కూడా మరి సిద్ధమయ్యాయి. మనం చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఒక 3 సిద్ధం సభల్ని మరి పూర్తి చేయడం జరిగింది. మరి చివరి సిద్ధం సభ రేపు మేదవరమెట్లలో జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభకు చాలా పెద్ద ఎత్తున కూడా మరి జనం హాజరు కాబోతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. జరిగినటువంటి ఈ 3 సిద్ధం సభల గురించి మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ సిద్ధం సభలకు వచ్చి ఏ విధంగా విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క మద్దతుని వారి యొక్క అభిమానాన్ని ఏ విధంగా తెలియజేశారో దానివల్లే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రజలంతా జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా కూడా డిసైడ్ అయ్యే ఉన్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనం చూసుకున్నట్టయితే మరి 4.5 సంవత్సరాల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరిపాలనని ప్రజల గుమ్మం ముందుకే తీసుకొచ్చినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చరిత్ర ఎన్నడూ చూడనటువంటి విధంగా విననటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి గారు మన జగనన్న ఈరోజు సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని ఎంత పెద్దన ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలోనే నెలకొన్నదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో నెలకొంది. అలాగే అభివృద్ధి మన రాష్ట్రం జగనన్న ముఖ్యమంత్రి అయినాక మరి 4.5 సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందనేది మనమంతా కూడా చూస్తూ ఉన్నాము. ఒకవైపున అభివృద్ధి, ఒకవైపున సంక్షేమం, ఒకవైపున పరిపాలన ఏ విధంగా కూడా మరి ప్రజలకు ఎంత మంచి సేవల్ని జగనన్న ప్రభుత్వం అందించిందనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇలాగ మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో 80 నుంచి